శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత సూర్యకిరణాలు స్వామివారిని తాకడంతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ మహాఘట్టం ఉదయం 6:05 నుంచి సుమారు 6 నిమిషాల పాటు కనిపించింది. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2వ తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9, 10వ తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. ఓ నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా సూర్యనారాయణ స్వామి కిరణాలు పాదాల మీద తాకడం ఆనవాయితీగా ఉంది. ఇదే పరిస్థితి ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో సూర్యభగవానుడు మొట్టమొదటి కిరణాలు వచ్చి పాదాల మీద తాకి హృదయం వరకు వెళ్ళి ఆ కిరీటం మీద కూడా పడుతుంటుంది. అట్లాగే ఈ సూర్యకిరణాలు ఈ ఉత్తరాయణంలో 9, 10, దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మార్చి నెలలో 9, 10 ఈ సూర్యకిరణాలు పడడం వల్ల భగవంతుడికి ఇంకా ఎంతో వారికి ఎప్పుడూ కూడా వారికి తేజం, ఆ ఉష్ణం అంతా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ ఆయురారోగ్య భాగ్యాదులు మనందరికీ ఇవ్వాలని ఆయన ఈ కిరణాలు పడి మనందరికీ మంచి కార్యక్రమం చేయాలని వారు చూస్తుంటారు. అట్లాగే ఈ సూర్యకిరణాలు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఈ మబ్బుల కారణంగా పడడం లేదు. తర్వాత ఈరోజు నిన్న అక్టోబర్ 1, 2 తేదీల్లో పడడానికి అవకాశం పడింది. కాబట్టి భక్తులందరూ కూడా తన్మయత్వంతో చూసి వెళ్తుంటారు. ఇది కొన్ని నిమిషాలే, 3 నిమిషాలు ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. కొంతమంది భక్తులకి అది అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా పంపించినా ఆ స్వామివారిని చూసేసరికి తన్మయత్వంతో భక్తులు ముందుకు కదలకుండా అలాగే ఉండిపోతారు. వెనకాతల వారికి దర్శనం ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇది 3 నిమిషాలు ఉంటుంది. భక్తులు దర్శనం చేసుకోవడానికి ఎంత సమయమే ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కిరణాలు పడే సమయంలో కొంత త్వరగా భక్తులందరూ వెళ్తే వాళ్ళందరూ వెనకాతల దర్శనం అవుతుంది. కొంతమందికి దర్శనం అయింది, కొంతమందికి భక్తులందరూ కూడా కొంత దూరం నుంచి చూసి వాళ్ళందరూ కూడా తన్మయత్వంతో వెళ్ళారు. ఇది ఈ లేత కిరణాలు, మొట్టమొదటి కిరణాలు పసిపిల్లలపై కామెర్ల రోగం వచ్చినప్పుడు డాక్టర్లు కూడా సూచిస్తారు. ఇది ఆ ఎండలో పెడితే వారికి రోగ నివారణ జరుగుతుందని. అట్లాగే ఈ డాక్టర్లు సూచించిన ప్రకారంగా ఆ పసిపిల్లల్ని ఆ డి విటమిన్ ఉంటుంది. కాబట్టి ఎండలో పెడితే ఆ విటమిన్ వారికి సంప్రాప్తించి ఆ కామెర్ల రోగం నివారణ జరుగుతుంది. ఇలాగే నేత్ర రోగ నివారణకి, అట్లాగే శారీరక సమస్యలు ఇవన్నీ కూడా ఎండలో ఉంటే ఏ రోగం ఉండదు, ఆయురారోగ్య భాగ్యాదులను కలుగుతుంటాయి. మళ్ళీ మనకి మార్చి 9, 10 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అప్పుడు వచ్చి స్వామివారి సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓ నమో భగవతే సూర్యాయ. 3 నిమిషాలు, 4 నిమిషాలు ఈరోజు పడింది. నిన్న కూడా ఒక 4 నిమిషాలు పడింది. అది తేజవంతంగా నిన్న అత్యద్భుతంగా కిరణాలు పడ్డాయి. ఇప్పుడు మబ్బుల కారణంగా కొంచెం పాక్షికంగా అలా పడింది. కాబట్టి భక్తులు మార్చిలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.